మహేశ్వరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే తనను మరోసారి గెలిపిస్తాయని తాజా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచి కారెక్కిన ఆయన ఈసారి తెరాస అభ్యర్థిగా తొలి జాబితాలోనే చోటు దక్కించుకున్నారు. కార్యకర్తల సమిష్టి కృషితో నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేసినట్లు పేర్కొన్న ఆయన అసమ్మతి నేత కొత్త మనోహర్ రెడ్డి తీరు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని ధీటుగా ఎదుర్కొంటానంటోన్న తీగలతో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్నటువంటి మహేశ్వరం నియోజకవర్గం ఇప్పుడు గులాబీ జెండాతో గుబాలిస్తుంది. ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెరాసలో చేరడంతో ఆ పార్టీ శ్రేణులన్నీ ఉత్సాహంగా ఈ 4 ఏళ్లు పనిచేశాయి. మరి ఇన్ని రోజులు టికెట్ ప్రకటించిన తర్వాత ప్రచారాన్ని ఏ విధంగా ముమ్మరం చేశారు, ఎన్నికల్లో ఎంత మెజారిటీతో మహేశ్వరం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతున్నారనేది స్థానిక అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, కృష్ణారెడ్డి గారు, ఈసారి కూడా మీకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి టికెట్ దక్కింది. టికెట్ దక్కిన తర్వాత ప్రచారాన్ని ఎలా ముమ్మరం చేశారు, ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ముఖ్యంగా 4 సంవత్సరాలలో మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు నడిచి పార్టీని బలోపేతం చేశాం. ముఖ్యంగా నాకు 2 మండలాలు వస్తాయి, 4 నగర పంచాయతీలు వస్తాయి, 2 డివిజన్స్ వస్తాయి. ఈరోజు 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. వైపు కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డికి మరోసారి టికెట్ ఇస్తామంటున్నారు. ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందా? మీరు గతంలో చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి ఓడిపోయినరా. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా యమాయమలి బరిలో దిగినా రేపు అంతిమ నిర్ణయం ప్రజలు. ఆ ప్రజలు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఆదరిస్తారు. ఎందుకంటే అభివృద్ధి చేశాం కనుక ఓట్లాడుతున్నాం. మీరు అభివృద్ధికి దూరంగా ఉండి ఈరోజు ఓట్లాడితే మీకు ఓట్లు వేసే పరిస్థితి లేరు. అంటే తెరాసలోనే అసమ్మతి నెలకొంది. మీకు టికెట్ ఇవ్వగానే కొత్త మనోహర్ రెడ్డి స్వతంత్రంగానైనా పోటీ చేసి 1,00,000 మెజార్టీతో ముఖ్యమంత్రికి బహుమతి ఇస్తా అంటున్నాడు. ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా? నేను దాని గురించి మాట్లాడలేను. అది అధిష్టానం చూసుకుంటుంది. ఏ విధంగా మేము 4 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ప్రజల ఆశతోని మా కార్పొరేటర్స్ కానీ మేము కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ జిల్లా పరిషత్ కానీ మండలాలు కానీ సర్పంచులు కానీ కలయికతోని ఈరోజు పార్టీని బలం చేశాం. అందుకే ముఖ్యమంత్రి గారు మా యొక్క ఆలోచన చేసుకొని సర్వేలు చేయించుకున్న తర్వాత ఎవరైతే బాగుంటుందని నిర్ణయించేది ముఖ్యమంత్రి, నేను కాదు. ముఖ్యమంత్రి నిర్ణయించిన తర్వాత ఇంకెవరు మాట్లాడుతందుకు అవకాశం లేదు. ఒకవేళ మాట మాట్లాడితే మాత్రం వాళ్ళ విజ్ఞతకే వదులుతాం. కొత్త మనోహర్ రెడ్డి గారు నా మీద పోటీ చేశారు, టీఆర్ఎస్ పార్టీ మీద. మేమందరం కూడా టీడీపీలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా రావాలనుకున్నప్పుడు మేము పోయినప్పుడు ఇంకా ఎక్కడండి, ఇంకా మేము కూడా త్యాగాలు చేశాం. మేము కూడా 30 సంవత్సరాలు రాజకీయాలు ఉండి వివిధ రంగాల్లో మేయర్గా, హుడా చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా ఆదేశిస్తే మేము దాంట్లో చేరాం. తప్పేం చేశామే? మీరు టీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇస్తే మేము చేయమా? వీళ్ళందరూ అవసరం లేదా? అది ఎంగిత జ్ఞానం. అది రాజకీయాలలో పరపత్రం లేక విధానం మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నేను కొత్త మనోహర్ రెడ్డి గారు మీ ద్వారా నేను తప్పకుండా నీ దగ్గరకు వస్తా. మనందరం కలిసి మరి గెలిపించుకున్న తర్వాత నేను ముఖ్యమంత్రిగా తీసుకుపోయి నీకు ఏ అవకాశం ఇప్పిస్తానని నేను సిద్ధంగా ఉన్నా. అంటే మీరు తెలుగుదేశం అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారు. అవి ఎంతవరకు నెరవేర్చారు? ఈసారి ఎన్నికల్లో ఎలాంటి హామీతో ముందుకెళ్తున్నారు? 100% చేశాం. ఈరోజు ఇంచుమించుగా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, చెరువుల అభివృద్ధి కానీ, ఆసరా పథకం కానీ, ఒంటరి మహిళలు కానీ, పింఛన్స్ కానీ, ఈ విధంగా చెప్పాలంటే నేను గతంలో మేయర్గా చూసినప్పటికంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి ఇంచుమించుగా మేము అన్నిటి కలిపితే 500 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం. ఈరోజు మీరు చూశారు, మందమల్లమ్మ రోడ్డు. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తున్నారు. కేవలం శిలాపలకలకే పరిమితం అయిపోయి మేము చేశామనంటాం తప్పు. మేము ఆ రోజు నేను పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగానే మందమల్లమ్మ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ రోడ్డు కానీ, చెరువుల శుద్ధి కానీ, చెరువుల చుట్టూ జాలి కానీ, ఈరోజు 23 కోట్ల రూపాయలతోని ఏదైతే మలినంగా ఉన్నటువంటి చెరువులన్నిటి కూడా మూసిలో కలపడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశాం. దానికి కూడా డబ్బులు ఇచ్చారు. తప్పకుండా అది కూడా నెరవేరుస్తాం. కాంగ్రెస్ ప్రచారాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి వ్యూహాలు ఏంటి? కాంగ్రెస్కి ఏముండదని చెప్పడానికి ఏమో చెప్పండి. ఎందుకు గతసారి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేయలేదు నేను చూస్తే ప్రశ్న అడుగుతున్నాను. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎందుకు మీరు పోటీ చేయకుండా నా మీద ఒక కంపెనీ తీసుకొని పెడతానని చెప్పి సవాల్ విసిరి మల్రెడ్డి రంగారెడ్డి కరప్షన్ ఫెలోస్ అని తీసుకొచ్చి నమ్మగొట్ట పెడితే మీకు ఓట్లేస్తారా? ఈరోజు మీరేంటి ఓబులాపురం మైనింగ్ కేసులో ఎన్ని తోడితే ఉన్నాయి మీ మీద, ఎందుకని పోటీ చేయలేదు?
కోర్టు ధిక్కారణ చేయకుండా మీరు పోటీ చేయలేదు. ఇప్పుడు వచ్చి చేస్తామంటున్నారు. ఇవన్నీ తెర మీద తీసుకురాలేమా? తీసుకొస్తాం తప్పకుండా ప్రజాకోర్టులో పెడతాం. ప్రజలు తప్పకుండా బ్రహ్మరథం పడతారు. రేపు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారు. చూడండి మీరే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో. నియోజకవర్గ ప్రజలు, మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు తీగల కృష్ణారెడ్డికి ఎందుకు ఓటేయాలి ఈ ఎన్నికల్లో? తీగల కృష్ణారెడ్డికి చేయాలంటే చెప్తుంది కదా, 500 రూపాయలు. అదేవిధంగా పవర్ గ్రిడ్ మన దగ్గరకు వచ్చింది, వాటర్ గ్రిడ్ మన దగ్గరకు వచ్చింది. అదేవిధంగా ఫార్మాసిటీ మనకు వస్తున్నది. రోడ్డు వెడల్పు కార్యక్రమం తీసుకొచ్చాం. ఈరోజు కొత్తగూడ నుంచి ఇబ్రాహీంపట్నం వరకు 37 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్డు చేస్తూ ఉన్నాం. 4 లేన్ల రోడ్డు చేస్తున్నాం. ఎప్పుడు జరిగిన విధంగా అభివృద్ధి జరిగింది కనుకనే నన్ను ఓటేయమని చెప్పి నేను అడుగుతున్నాను. మిగిలిన పని మార్కెటింగ్ కొత్తగా తీసుకొచ్చాం, ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకొచ్చాం, ఎండిఓ ఆఫీస్ తీసుకొచ్చాం, బాలాపూర్ కొత్త మండలం తీసుకొచ్చాం, బాలాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాం. వాళ్ళు పెట్టిన రైతు బజార్ ఏమున్నది వాళ్ళ మీరుపేటలో, వాళ్ళు పెట్టిన పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఉంది? అనుభవం లేని విధంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గాన్ని పాడు చేసిందంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా నేను అందబోతాం. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుపొందని మీరు ధీమాగా ఉన్నారు? 50,000 మెజార్టీతో గెలుస్తాం. గతంలో 30,000తో గెలిచాం. ఇప్పుడు 50,000తో మా కార్యకర్తల బలంతో తప్పకుండా గెలిచే అవకాశాలు మెండుగా మాకే ఉన్నాయి. వేరే పార్టీకి లేదు. ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి పథకాలన్నిటి కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను గెలిచి చూపిస్తాను. ఇది మహేశ్వరం నియోజకవర్గ తెరాస అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి అంతరంగం. ఈసారి కార్యకర్తల సమిష్టి కృషితో, వాళ్ళందరి భాగస్వామ్యంతో గతంలో కంటే ఎక్కువగా 50,000 మెజారిటీ ఓట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేయబోతున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.